దేవుని నామంలో మీ అందరికీ వందనములు వన్స్ అగైన్. సో ఇప్పుడు మన ప్రసంగం స్టార్ట్ చేయబోతున్నాం. మెయిన్ టాపిక్ వచ్చేసి ఇంతకు ముందు కూడా మీకు ఆరాధన గురించి చెప్పాను, చాలాసార్లు ప్రార్థన గురించి కూడా చెప్పాను. కానీ నిజంగా మీరు ఈ సమయాన్ని ఇప్పుడు దేవునికి అంకితం చేయడానికి వచ్చారా? హృదయపూర్వకంగా మీ హృదయాలు నిజంగా దేవుని సన్నిధిలో అప్పగించడానికి వచ్చారా, లేదా నామకర్త క్రైస్తవులుగా వచ్చారా? ఒక్కసారి ఆలోచించండి సంగమా. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, వర్తమానం విన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా మనం ఆఫీస్కి పోయినా, ఏదైనా కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ దగ్గర నిలబడినా పూర్తిగా ఫోకస్ కలెక్టర్ మీదనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్టార్ వచ్చినా, సెలబ్రిటీ వచ్చినా, ఎవరైనా మన మూవీస్ కి ఫ్యాన్స్ ఉంటే, కొందరు అల్లు అర్జున్ కి అంటే ఆయన మీదనే ఫోకస్ ఉంటుంది కదా. మూవీ చూసేటప్పుడు మూవీ మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మీద ఫోకస్ ఉండదు. ఏమంటే కూర్చున్నప్పుడు కూడా చాలా మందికి ఎట్లా అంటే, అబ్బా ఈరోజు వంట ఏం చేద్దాం, అయిపోయినా ఏం పడితే మనం ఏం చేయాలి, ఇంటికి పోయి ఏం తినాలి, ఏం తినాలో ఏం చేయాలో అదే అన్ని పక్క పెట్టుకొని మీ హృదయాల్ని దేవుడికి ఇవ్వాలి. ఏం చేయాలి? మనము మీ హృదయాల్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు చేసిన శిల్వ త్యాగం ద్వారా, ఆయన చేసిన శిల్వ కార్యం ద్వారా మనము అందరం రక్షింపబడ్డాము. ఇప్పుడు మనం ఎవరము? క్రైస్తవులము. లాస్ట్ టైం క్రిస్టియన్ది కూడా మీకు అర్థం చెప్పాను. ఇప్పుడు క్రిస్టియన్ మనం ఆరాధనలో కూర్చున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. వాక్యం పలకడానికి చాలా ఈజీ ఉంది, కానీ దానిలో ప్రవర్తన తీసుకురావడానికి కష్టంగా ఉంటుంది. నిజంగా పలకడానికి ఎంత బాగుంది కదా. దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఒకవేళ ఆరాధన అయిపోయిందనుకోండి, దాని తర్వాత మనం ఏం చేస్తాము? ప్రార్థనలో కూర్చుంటాం. ప్రార్థనలో కూర్చుంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు నిజంగా మీరు మీకు మీరు దేవుణ్ణి సమర్పించుకుంటున్నారా అని ఆలోచించాలి సంగమ. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏమిటి? సరేలే, ప్రార్థన అంటే ఏమిటంటే దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం. చాలా మంది మాట్లాడతారు. ప్రార్థన అంటే ఇంగ్లీష్ లో దాన్ని ప్రేయర్ అంటాం. ప్రేయర్ అంటే PRAYER, ప్రేయర్. ఓకే, ఆ స్పెల్లింగ్ వచ్చేసి PRAYER. ప్రేయర్ ఎలా ఉండాలి, దానికి యాక్రోనిమ్, దానికి అబ్రివేషన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడే కూర్చొని దేవుని మహాకృప వల్ల రాసుకున్నాను. P ఫార్ ప్లీజింగ్. అంటే దేవుని దగ్గర మనం మొర పెట్టేటప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్లీజింగ్ అంటే అంగీకరమైన ప్రార్థన ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? P ఫార్ ప్లీజింగ్, అంగీకరమైన ప్రార్థన ఉండాలి. దేవునికి అంగీకరమైన ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థన నిజంగా మన ఉందా? ఒక్కసారి ఆలోచించాలి సంగమ. R ఫార్ రిక్వెస్టింగ్. రిక్వెస్టింగ్ అంటే విన్నపం, మనవి. అంటే మనం దేవుని దగ్గర ఎలా ఆర్డర్ వేసుకుంటూ వెళ్ళిపోకూడదు, రిక్వెస్ట్ చేస్తూ మనం దేవుని దగ్గర మొర పెట్టాలి. ప్రార్థనలో ఎలా మనం మొర పెట్టాలి? విన్నపం, మన విన్నపం విని దేవుడు ఆ మనవిని అంగీకరించి దానికి జవాబు ఇచ్చే రీతిగా మన ప్రార్థన ఉండాలి. ఏ ఫార్ అనాయింట్మెంట్. అంటే అనాయింట్మెంట్ అంటే అభిషేకం. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఆ ప్రార్థనలో ఏం అడగాలి? దేవాని మహాకృప వల్ల నీ ఏదైతే నేను ప్రార్థిస్తున్నానో నీ ప్రార్థన అభిషేకం, నీలో ఉన్న అభిషేకం నాలో కుమ్మరించుమని ప్రార్థించాలి. కానీ మనం ఇవన్నీ మర్చిపోయి ఏమడుగుతాము? దేవా ఈరోజు సండే కదా, ఈరోజు వర్తమానం అయిపోయినా ఎంబడినే నేను చికెన్ కూర చెయ్యబోతున్నా, ఆ చికెన్ కూర మంచిగా అయ్యేలా నాకు సహాయం చేయమని. ఇలాంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. అలాంటి సాక్ష్యాలు విన్నామన్నాను. ఇది ఒక ప్రార్థననా? ఇంకో సాక్ష్యం, ఎలాంటి సాక్ష్యం విన్నా అంటే, ఒక ఆవిడ వాళ్ళ బంధువులు అన్నారంట, అండి మేము మీ ఇంటికి వస్తున్నాం, దగ్గరలోనే ఉన్నామంట. అప్పుడే ఏమో స్టవ్ దగ్గర పోయిందంట. స్టవ్ అంటించడానికి పోతే గ్యాస్ సిలిండర్ అయిపోయిందంట. గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంబడినే సడన్ గా దేవునితో మాట్లాడుతుంది. దేవా ఇప్పుడే నా బంధువులు నా ఇంటికి వస్తున్నారు, ఇప్పుడే నువ్వు నాకు సిలిండర్ అయిపోతే ఎలా అంటే, దేవుడు మాట్లాడింట, సరేలే నేను భారత్ గ్యాస్ వాడిని నీ దగ్గర పంపిస్తున్నా అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడే బెల్ మోగిందంట. టింగ్ టాంగ్ అని బెల్ మోగిందంట. బెల్ మోగిన తర్వాత
ఏమంటే చూస్తే భారత్ గ్యాస్ ఓడి వచ్చిండంట. అమ్మా మీరు ఏదైనా సిలిండర్ బుక్ చేశారా అంటే ఆ అమ్మగారు అన్నారంట, కాదండి మేమైతే అనుకున్నాము, సరేలే వచ్చేసారు కదా ఇచ్చేయండి అని తీసుకున్నారంట. అది సాక్ష్యం అంట, అది ప్రార్థన అంట. అంటే బంధువులకి తినబెట్టడానికి బంధువులు వస్తున్నాయంటే భారత్ గ్యాస్ అయిపోయింది, నాకు భారత్ గ్యాస్ కావాలంటే భారత్ గ్యాస్ వచ్చిందంట. కానీ అభిషేకం అడిగితే అభిషేకం వస్తలేదు. ప్రార్థనలో కూర్చోంటే దేవుని దగ్గర విన్నపం చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తలేడు. ఇలాంటి ప్రార్థనకి ఇస్తాడా? అలాంటి సాక్ష్యాలు జనాలు తయారు చేస్తున్నారు. P ఫర్ ఏమన్నాను? ప్లీజింగ్. R ఫర్ రిక్వెస్టింగ్. A ఫర్ అనాయింట్మెంట్. Y ఫర్ ఈల్డింగ్. ఈల్డింగ్ అంటే దాని అర్థం ఏమంటే లోబడడం, సరెండరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే సరెండరింగ్ అంటే మీరు మిమ్మల్ని దేవునికి సమర్పించుకొని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడిని హెచ్చించి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? మీరు మిమ్మల్ని తగ్గించుకొని దేవుడిని హెచ్చించి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? ఇఫ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్, దేవా నేను నీ దగ్గర సమర్పించుకుంటున్నాను, నువ్వు నీ కృప వల్లనే నేను అంతా ఉన్నాను, నీ కృప లేకుంటే నేను ఏమి లేను, నేను ధూళి సమానం అని పలకాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? బయట పోయిన ఎంబర్ని ఇట్లా ప్రార్థనలో కూర్చున్న తర్వాత దేవుడి దగ్గర మొర పెడతాము. బయట పోయిన తర్వాత ఎవరైనా సడన్ గా పోతూ మన మగవాళ్ళకి తాగుతే రే చూసినడ్రా అట్లా. నాకు కూడా ఎన్నోసార్లు జరిగింది అట్లా. కానీ నేను తగ్గించుకొని ఉంటున్నా ఈ మధ్యలో. దాని తర్వాత ఈ ఫార్ ఎంగేజింగ్ విత్ గాడ్. ఎంగేజింగ్ విత్ గాడ్ అంటే దేవునితో సహవాసం, దేవునితో సమయం గడపడం, దాన్ని ఏమంటారు? ఎంగేజింగ్ విత్ గాడ్. లాస్ట్ ఆర్ ఫార్ రిసీవ్ ద ఫ్రూట్. ఫస్ట్ ఏం చెప్పాను? P ఫార్ ఇఫ్ వి ప్లీజ్ ద గాడ్ అంటే దేవుణ్ణి అంగీకారమైన ప్రార్థన చేస్తే. ఆర్ ఫార్ మన రిక్వెస్ట్, మన మనవి దేవునికి అంగీకారమైన ఉంటే. A ఫార్ అనాయింట్మెంట్ అభిషేకంతో నిండిపోయిన మన ప్రార్థన ఉంటే. Y ఫార్ ఈల్డింగ్ దేవుని దగ్గర లోబడి ఉంటే. E ఫార్ వెన్ వి ఎంగేజ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ అంటే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? R ఫార్ రిసీవ్ ద ఫ్రూట్. రిసీవ్ ద ఫ్రూట్ అంటే ఏదైతే మీరు ప్రార్థనలో అడిగారు మీరు పొందారు. ఎందుకంటే ఈ గుణాలు మీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రార్థనకి జవాబిస్తాడు. నిజంగా అలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి సంగమ. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర లోబడడం. దాన్ని ఏమంటాము మనము? ప్రార్థన. ప్రార్థనలో ఉన్న శక్తి ఎలా ఉంటుంది తెలుసామా? ప్రార్థనలో ఉన్న శక్తి ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, ఒక చిన్న సాక్ష్యం మన శాలం రాజన్న తర్వాత చెప్తారు. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుని మహాకృప వల్ల ఒక 6 months బిఫోర్ 4 months బిఫోర్ నేను ఏమన్నా వచ్చిన 6-8 months బిఫోర్ వచ్చినప్పుడు శాలమన్న నా దగ్గర కూర్చొని ఆయన విన్నపం ఏంటంటే, సార్ మా కూతురుకి మంచి సంబంధం దొరకాలి సార్, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి సార్. అంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే వాళ్ళ భర్త గారు ఆత్మీయంగా బలపడి ఉండాలని అడిగారు. కరెక్టా సార్? అడిగినప్పుడు ఆయన గృహంలో కూర్చొని నేను ప్రార్థన చేసి అప్పటి నుంచి ఆయన కోసం రెగ్యులర్ గా ప్రార్థనలు పెట్టాను. పెట్టిన తర్వాత దేవుని మహాకృప వల్ల ఆ ప్రార్థనలో దేవుడు ఏ శక్తి ఇచ్చినాడంటే సంబంధం కుదిరింది, మ్యారేజ్ కూడా జరిగింది. ఆ మ్యారేజ్ లో పిలవడం నన్నే మర్చిపోయారు. ఇప్పుడు వచ్చి సార్ అంటున్నారు, సారీ ఏమనుకోవద్దు సార్, మర్చిపోయాను సార్, హడావుడిలో ఉండే సార్. ఆ హడావుడితో నాకు ఏం ప్రాబ్లం లేదు. సంతోషంగా ఏదైతే అది కూడా నాకు తెలియదు. నేను నిన్న మా పాస్టర్ యోహాన్ సార్ తో అంటున్నాను, ఏమని? అరే శాలం రాజ్ చూడండి సత్యం కాబట్టి కరెంట్ కూడా వచ్చేసింది. నేనన్నా ఎందుకు నేను శాలం రాజ్ అన్న కోసం నేను ప్రార్థిస్తే వాళ్ళ బిడ్డది పెళ్లి అయిపోయిందని దేవుడు చూపిస్తున్నాడంటే, అయ్యో సార్ నేను కూడా మర్చిపోయాను, ఆయన వాళ్ళ కూతురుది పెళ్లి అయిపోయిందని సార్ అన్నారు. కరెక్టా సార్? నేను షాక్ అయ్యాను. అంటే నేను ప్రార్థనలో కూర్చుని దేవుని దగ్గర మొర పెడుతూనే ఉన్నాను, దేవుడు ఏమో నాకు చూపిస్తున్నాడు పెళ్లి అయిపోయిందని. మరలా చూస్తే అక్కడి నుంచి ఏమి నాకు రెస్పాన్సే లేదు. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నిన్న సార్ గారు అన్నారు, అయ్యో సార్ నేను కూడా చెప్పడం మర్చిపోయినా అని యోహాన్ పాస్టర్ గారు నాకు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థనలో ఉన్న శక్తి
మీరు కూడా మీ మోకాల మీద కూర్చుంటే మీ మోకాలు నల్లబడి అయి ఉండాలి, మీ మొహాలు తెల్లబడి అయి ఉండాలి. అలాంటి ప్రార్థన మనది ఉండాలి. ఏమైపోవాలి? మనం మోకాల మీద కూర్చుంటే మన మోకాలు నల్లబడిపోవాలి, మొహాలు తెల్లబడిపోవాలి. అలాంటి ప్రార్థన మనలో ఉండాలి. కొందరు అంటారు, అన్న నేను ఫస్టే నల్లగా ఉన్నా, ఇంకా ఏం నల్లగన్నా, ఎలా తెల్లగా అవుతా అంటే, మీరు నల్లగున్నా తెల్లగున్నా మీ మొహంలో ఆ ప్రార్థన శక్తి ఉంటే ఏమవుతుందంటే, ఆ ప్రార్థన శక్తి ద్వారా అదే నల్ల మొహంలో కూడా దేవుడు ఒక తేజస్ని ఇస్తారు, ఆకర్షణని ఇస్తారు. ఆ ఆకర్షణని చూసి ఇది క్రైస్తవరాలు, ఇది క్రైస్తవుడు అని చెప్పగలుగుతారు. కాబట్టి మీ కలర్ని చూసి మీరు బాధపడకండి. ఎవరైనా నల్ల ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు బాధపడకండి, మేము నల్లగా ఉన్నాం, సార్ ఇప్పుడే అన్నాడు మోకాలేమో నల్లగా అయిపోవాలి, మొహాలేమో తెల్లగా అయిపోవాలంటే అలా అది ఏం పడదు. కానీ ప్రార్థనలో కూర్చుంటే మన మోకాలు నల్లబడిపోవాలి. అంటే భక్త సింగ్ గారు మోకాల మీద కూర్చున్నప్పుడు, ఎక్కడైతే ఆయన మోకాల మీద కూర్చున్నప్పుడు అక్కడ ఒక గడ్డ పడిపోయింది తెలుసమ్మా. ఎక్కడైతే ఆయన ప్రార్థన గదిలో కూర్చొని మోకాల మీద కూర్చొని ప్రార్థిస్తుండగా సంవత్సరాలు గడుస్తుండగా అక్కడనే ఒక ఏమంటారు గుంత అంటారా, తెలుగులో గడ్డ అంటారా, గుంత పడింది. అంటే చూడండి ఎంత గానం ఆ భక్తుడు, ఎంత గానం ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థన శక్తి పొందుకున్నాడు. దేవుని మహాకృప వల్ల ఎన్నో సంఘాలు కట్టినాడు ఆయన. అదే హెబ్రోన్ చర్చ్, అదే హెబ్రోన్ సంఘాలని ఇప్పుడు నడిపించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కనుక అలాంటి భక్తి మనలో కూడా ఉందా? ఎందుకంటే కొన్ని సూచనలు, ప్రార్థన గురించి కొన్ని సూచనలు మీకు చెప్తాను. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు ప్రసంగం జరిగేటప్పుడు అక్కడ కొన్ని వేల మందిలు ఉంటారు. కొన్ని వేల మందిల మధ్యలో అప్పుడు ఆయన ఫిలిప్ని అడుగుతాడు, పోయి ఏదైనా తీసుకుని రా తిననీకి అంటే, ప్రభువా 200 దీనారు 1000 ఉన్నా వీళ్ళకు సరిపోవు అంటే. దీనార్ అంటే అప్పట్లో ఆ దీనార్, ఒక దీనార్లో కొన్ని బస్తలు వచ్చే రీతి అది. అయితే ఒకవేళ 200 దీనారు ఉన్నా ఇక్కడున్న ప్రజలకి సరిపోదు తండ్రి అంటే ఆయన ఏమంటాడు, సరేలే ఎవరి దగ్గరైనా ఉంటే కొంచెం తీసుకొని రా అంటే ఒక చిన్న పిల్లోడిని అడుగుతారు. పిల్లోడిని అడిగితే ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా ఏం చేస్తాడు, 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు మీ అందరికి చిన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఏదంటే ఏమో కొత్తగా ఉందా, కొత్తగా చెప్పండి సార్ అంటే దానిలో కూడా ఒక కొత్త కథ ఏముందంటే, ఎప్పుడైతే ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడో, ఇచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఫిలిప్ గారు అంటారు, 5 రొట్టెలు 2 చేపలు ఒక కుమారుడు, ఒక అబ్బాయి ఇచ్చిండు సార్ అంటే ప్రభు ఏం చేస్తాడు, ఆ 5 రొట్టెలని 2 చేపలని పట్టుకొని డైరెక్ట్ గా ప్రార్థన చేసి ముక్కలు చేయడం మొదలు పెడతాడు. అంటే వెన్ హీ బ్రోక్ దే గాట్ బ్లెస్డ్. అంటే ఎప్పుడైతే ఇరగొట్టడం మొదలు పెట్టిండ్రో, ఇరగొట్టడం అంటారా ఇరగొట్టడం అంటారా, ఇరగొట్టడం కదా, ఎప్పుడైతే ఆ రొట్టెని ఇరగొట్టడం మొదలు పెట్టిండ్రో ఆ రొట్టెలు బ్లెస్ అవ్వడం స్టార్ట్ అయినాయి. బ్లెస్ అవ్వడం అంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. ఆ 5,000 మంది పురుషుల పక్కనే ఉన్న ఆడబిడ్డలు ఎంతో మంది ఉంటారు, పిల్లలు ఎంతో మంది ఉండింటారు, పెద్దోళ్ళు ఎంతో మంది ఉండింటారు. చూడండి, ఆలోచించండి. ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మీరు అనుకునింటారు, సార్ మేము చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం సార్, మాకు సంబంధాలు, మా కూతురికి సంబంధాలు కుదురుతలేదు సార్, మా అబ్బాయికి సంబంధం కుదురుతలేదు సార్, మా బిడ్డకి జాబ్ వస్తలేదు సార్, మేము ఇలాంటి ఇబ్బందిలో ఎదుర్కొన్నాము సార్, మేము అలాంటి ఇబ్బందిలో ఎదుర్కొన్నామంటే దేవుని దగ్గర మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు ప్రార్థనలో కూర్చుంటారో దేవుడు ఏం చేస్తారు, మీరు అనుకుంటారు మీరు శోధనలకి గురి అవుతున్నారేమో, మీరు మీ దగ్గర ఉన్న సొమ్ము వెళ్ళిపోయిండొచ్చు, మీ దగ్గర ఉన్న భూమిలో వెళ్ళిపోయిండొచ్చు, మీకు తినడానికి తిండి లేకుండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు నలగొట్టి దేవుడు నలగొట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు బ్లెస్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, ఒకవేళ మనం ఏదైనా అపార్ట్మెంట్, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే, ఏదైనా భవనం కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఉన్న భూమిని తవ్వి 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 ఏం చేస్తాం, దానికి
మొత్తాన్ని ఒక ఆకారం లాగా తయారు చేసి దానిలో సిమెంట్, రేతి అంటే మడ్, ఇంకా దాని తర్వాత కాంక్రీట్ అవన్నీ నింపి దాన్ని కలుపుకొని దాన్ని ఒక ఆకారం ఇస్తూ దాని తర్వాత ఒక భవనం కట్టబడుతుంది. కాబట్టి అప్పుడు మనకు కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే యేసు ప్రభు 5 రొట్టెలు ఇరగొట్టడం స్టార్ట్ చేసినారో, ఆ 5 రొట్టెలు ఇరగొట్టిన తర్వాత ఇరగొట్టు 5,000 మంది తిన్నారు. కానీ ఒక్క మాట గమనించాలి సంగమా, ఆ 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు దేనికి సూచన? దేనికి సూచన చెప్పగలుగుతారా ఎవరైనా? దేవుడు ప్రతి ఒక్క నంబర్ లో ఒక సూచన ఇచ్చి మనకు చూపిస్తుంటాడు. కానీ ఒకవేళ మీరు బైబిల్ని లోతుగా చదివితే ఆ మర్మాలు మీకు అర్థమవుతుంది. 5, 2, 12 అంటే 5 రొట్టెలు 5 కాండాలకు సమానము. 2 చేపలు, ఏదైతే 10 ఆజ్ఞలు దేవుడు మనం శిలువ మీద కొట్టవేసినాడో దాని తర్వాత ఇచ్చిన 2 ఆజ్ఞలు మనం ఫాలో చేస్తే మనం కూడా నిజమైన క్రైస్తవులుగా పిలువబడడానికి ఆ దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చిండు. 5 కాండాల్లో ఉన్న ఏం చేసిండు? 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అది కొట్టవేయడానికి శిలువ మీద కార్యం చేసి ఆ 2 చేపలు దేనికి సూచన అంటే ఆ 2 ఆజ్ఞలు. ఒకవేళ మీరు మానవ జాతి ఎవరైతే రక్షింపబడ్డారో మీరు ఆ 2 ఆజ్ఞలు ఫాలో చేస్తే మీకు సరిపోతారని ఆ 2 సూచనలు. ఆ 2కి సూచన ఏంటి? ఆ 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె మొదటి ఆజ్ఞ మత్తయి సువార్త 36 ఎంత? ఒక్క నిమిషం. రెండు ఆజ్ఞలు ఒకవేళ మనం చూస్తే మత్తయి సువార్త 22 అధ్యాయం 36 నుంచి 40 దాకా మనం చదివితే మొదటి ఆజ్ఞ ఏముంది అక్కడ? నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించు. 2 ఆజ్ఞ ఏమిచ్చిండు దేవుడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు మీరు ఫాలో చేస్తున్నారు సంగమా, అది ఆలోచించాలి. ఇప్పుడు 12 గంపలు ఏదైతే దేవుడు సూచిస్తున్నాడో దానికి సూచన ఏముంది తెలుసా? చెప్పగలుగుతారా? 12 అంటే 12 గోత్రాలు కదా. ఆ 12 గోత్రాల తర్వాత ఇంకో మాట దానిలో రాయబడి ఉంటది. ఆ ఒకవేళ లోతుగా మనం చదివితే ఆ 12 గంపల ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్న ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను చెప్పాలంటే, మన బల్ల ఆరాధనలో మనం కూర్చున్నప్పుడు ద్రాక్ష రసం ఇంకా రొట్టె ఎప్పుడైతే మనకి ఇస్తారో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ద్రాక్ష రసం మనం తీసుకుంటాము, రొట్టెలు మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మన తాళిలో కూడా కొన్ని రొట్టెలు మిగిలి ఉంటాయి. ఆ రొట్టెలకి సమానం ఏంటి? ఆ రొట్టెలు దేనికి సూచన? ఆ రొట్టెలు దేనికి సూచన అంటే ఏదైతే రొట్టె ఇంకా మిగిలి ఉన్నదో, ఇంకా ఆత్మలు దాహంలో ఉన్నాయి, వాళ్ళతో పోయి సువార్తని ప్రకటించి వాళ్ళని కూడా రక్షణ మార్గంలో తీసుకొని రామని దేవుడు ప్రకటిస్తున్నాడు ఆ 12 గంపల ద్వారా. కాబట్టి సంగమా, ఎప్పుడైతే దేవుడు కొన్ని అంకెల ద్వారా మనకు మాట్లాడితే దానిలో ఉన్న మర్మాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ ఈరోజు ఆదివారం కదా, అందరు స్నానం చేశారా? చేసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు చేశారా? వావ్! నిజంగా స్నానం చేశారా? ప్రశ్న అడుగుతున్నా, మళ్ళీ అడుగుతున్నా. సంగమా, ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టినారో పశుల పాకలో, ఇది మరలా అడుగుతూనే ఉంటాను, ఎప్పుడైతే యేసు ప్రభు పశుల పాకలో పుట్టినారో 3 జ్ఞానులు నక్షత్రాన్ని ఫాలో అవుతుండగా యేసు ప్రభు దాకా చేరి ఎవరిని ఆరాధించారు? నక్షత్రాన్ని ఆరాధించారా? యేసు ప్రభుని ఆరాధించారా? ఎవరిని? నక్షత్రాన్ని కదా. సరిగా ఇంకా చదవలేదా బైబిల్? నక్షత్రాన్ని ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? ఎవరిని? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తునా? కాదు, నక్షత్రాన్ని ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? గట్టిగా చెప్పాలి సంగమా. నక్షత్రాన్ని ఆరాధించారా? దానికోసమే చెప్తాను. ఇప్పుడే అడిగాను, స్నానం చేసి వచ్చారా? అవును అన్నారు. వాక్యంలో స్నానం చేసి ఉన్నారా? లేదు. ఒకవేళ వాక్యంలో స్నానం చేసి ఉంటే, ఒకవేళ పులిపెట్టిన నేను, నిలబడిన పాస్టర్ గారు ఒకవేళ తప్పుగా బోధిస్తే, వాక్యంలో స్నానం చేసిన మీరు
పులిపిడి మీద నిలబడిన నేను తప్పుగా బోధిస్తే నిలబడి ఖండించే రీతిగా మీరు తయారవ్వాలి సంగమా. ఎందుకంటే అక్కడ నక్షత్రాన్ని కాదు యేసు ప్రభుని ఆరాధించారు ముగ్గురు జ్ఞానులు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. కనుక ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టండి. తండ్రి, ఏదైతే నేను ఇప్పుడు వాక్యం చదవబోతున్నానో ఆ వాక్యం నాకు అర్థమయ్యేలా దాన్ని గ్రహించే శక్తి నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన జీవితం ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న ఉదాహరణ ద్వారా. సార్ నీలేయండి సార్ కొంచెం. మర్మం చూడడానికి వినడానికి సిద్ధంగా ఉన్నారా సంగమా? వినడానికి చూడడానికి సిద్ధంగా ఉన్నారంటే గట్టిగా హల్లెలూయా. చాలా స్లోగా ఉంది. ఇంకా స్లోనా? గట్టిగా ఇక్కడ మీరు హల్లెలూయా చెప్తే కర్నూలు వినబడాలి. ఆమేన్. అనుకొని ఉంటారు ఇప్పుడు సార్ దీన్ని పట్టుకొని ఇప్పుడు ఏం మర్మం చెప్తారని కదా. ఇది ఏంటిది? నీలా. ఇది నేను ఇప్పుడు అనుకోండి. ఇది ఇప్పుడు ఎవర్? రైస్ పాల్. నేను ఇప్పుడు పుట్టాను, పాపం ద్వారా పుట్టాను, కానీ నాలో పాపం ఉందా? కనబడుతుందా? స్వచ్ఛంగా ఉన్నా కదా? ఉన్నానా లేదా? కానీ ఎప్పుడైతే మెల్లమెల్లగా పెరగడం నేను మొదలయ్యాను, ఎప్పుడైతే నేను మెల్లమెల్లగా పెరగడం మొదలయ్యాను. చలం రాజు గారు ఇక్కడ రండి, కొంచెం రండి సార్. ఇది ఎవరు? గట్టిగా ఎవరు? పాస్టర్ రైస్ పాల్ గారు అని గట్టిగా చెప్పండి. ఎవరు? ఈ రైస్ పాల్ గారు పుట్టినప్పుడు కొంచెం ఇట్లా తిప్పితే అందరికి కనబడుతుంది. ఇది రైస్ పాల్ గారు ఏం చేశారు? పుట్టినప్పుడు పాపం లేదు, కల్మషం లేదు, కపటం లేదు, తప్పుడు పనులు లేవు, నేత్రాశ లేవు, లోకాశ లేవు, శరీరాశ లేవు. కానీ సాతాన్ పట్టుకున్నాడు. ఏ రైస్ బాయ్, కైసాయ్ బాయ్ తుమ్ అంటే ఎలా ఉన్నావురా బాయ్ రైస్ బాయ్ నువ్వు అని పట్టుకున్నాడు. పట్టుకొని మెల్లగా రైస్ బాయ్ దగ్గర వచ్చిండు యవనంలో. రైస్ బాయ్, ఇది పాపం నింపుకో. నింపిండా? కలర్ చేంజ్ అవుతుందా? పాపంలో నిండిపోయినా నేను. కల్మషం నింపిండు, కపటం నింపిండు, నింపుతూనే ఉన్నాడు కదా. మళ్ళీ చీకటి కార్యాలు నింపుతూనే ఉన్నాడు. కలర్ చేంజ్ అవుతూనే ఉంది. స్వచ్ఛంగా ఉన్నా నేను, పవిత్రంగా ఉన్నా నేను, కపటం లేని హృదయంలో ఉన్నా నేను, కల్మషం లేని హృదయం ఉన్నా నేను. ఏం చేసిండు సాతాన్ గాడు? నన్ను పాపంలో ముంచేసినాడు నన్ను. ముంచేసిన తర్వాత ఇప్పుడు నేను దాని నుంచి విడుదల రావాలంటే నాకేం కావాలి? ఇప్పుడు ఏం కావాలమ్మా? నాకు విడుదల కావాలంటే ఏ రక్తం ద్వారా విడుదల? యేసు రక్తం ద్వారా విడుదల. ఇప్పుడు యేసు రక్తం వస్తే ఎలా ఉంటుంది సార్? ఇది కొంచెం తెస్తారా? ఇక్కడ పెట్టండి. ఇది పెట్టండి ఇక్కడ. అబ్బాయి కొంచెం ఇక్కడ రమ్మా. ఈ పాత్ర పట్టుకో కింద ఇట్లా వచ్చి. ఇప్పుడు ఇది రైస్ పాల్ గారు ఏమైండ్రు? పాపంలో మునిగిపోయారు, కపటంలో మునిగిపోయారు, కల్మషంలో మునిగిపోయారు, నేత్రాశాలు మునిగిపోయారు, లోకాశాలు మునిగిపోయారు. ఇప్పుడు నన్ను కడగడానికి, ఒకవేళ నన్ను దర్శించడానికి ఎవరైనా కావాలంటే ఎవరి రక్తం కావాలి? యోహాన్ పాస్టర్ రక్తం కావాలా? అబ్రహాం పాస్టర్ రక్తం కావాలా? మీలో ఉన్న ఒకరి రక్తం కావాలా? లేదంటే మీలో ఒకరిది బలి ఇచ్చిన తర్వాత నేను పరిశుద్ధంగా జీవించగలుగుతానా? లేదు. నా కోసం ఎవరైనా సిల్వా త్యాగం ఎవరైతే చేశారో, యేసు ప్రభు సిల్వా త్యాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను. ఇప్పుడు నేను విమోచించబడడానికి ఆయన రక్తం ద్వారా ఎప్పుడైతే నేను కడగబడానో, ఎప్పుడైతే నేను కడుగుతూనే ఉన్నాడు దేవుడు నన్ను. అన్ని తీసేస్తున్నాడు. తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది? మార్పు ఉందా? కనబడుతుందా?
లేదా సేమ్ కలర్ ఉందా? కొంచెం పైన చేయండి సార్, మీరు నువ్వు కిందనే ఉంటాను బాబు. కలర్ మారిందా? పాపం పోయిందా? పోలేదు. ఇప్పుడు కావాలంటే ఏం కావాలి? ఇది ఏమనుకున్నా ఫస్ట్? పాస్టర్ చెప్పిన వాక్యం విన్నాను, కాలేదు. వాక్యం చదివాను, కాలేదు. లాస్ట్ కి యేసయ్య ఏం చేసిండు? బెటా, ఐఎమ్ కమింగ్ టు యూ, నేను నీ దగ్గర వస్తున్నాను. వచ్చి ఏం చేసిండు దేవుడు? ఆయన రక్తం ద్వారా నాకు కడగడం మొదలు పెట్టిండు. ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా నాకు కడగబెట్టిండో, నాలో ఉన్న పాపం, కపటం, కల్మషం అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమయ్యారు రైస్ పాల్ గారు? ఏమైనా ఇప్పుడు నేను పాపంలో నిండిపోయిన నేను పరిశుద్ధంగా మార్చబడ్డాను. ఆయన శిష్యుడిగా మార్చబడ్డాను. ఆయన శిల్వ త్యాగం గుర్తించి ఈరోజు పాస్టర్ గా వాడబడుతున్నాను. కాబట్టి సంగమా, మీరు కూడా ఆలోచించండి. చీకట్లో ఉన్న నేను, అంధకారంలో ఉన్న నేను, దేవుడు వెలుగులో నన్ను తీసుకొని వచ్చినాడే, అట్లా మీరు కూడా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారా, లేదంటే నిజంగా మీరు కూడా రక్షింపబడ్డారా? ఒక్కసారి ఆలోచించండి సంగమా. ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థనలో సాధించలేని శక్తి ఏది లేదు. ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఒక పాట పాస్టర్ గారికి మాట్లాడుతుండగానే ఆ పాప పాడింది. ఏమని? ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా నీవే కావాలయ్యా, నీ ప్రార్థనా అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఎందుకంటే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని? అడగండి మీకు ఇవ్వబడుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. ఇప్పుడు మనం ప్రార్థనలో కూర్చుంటే మన ప్రార్థన ద్వారా దేవుడిని తలుపు తట్టి ఏదైతే మనకు కావాలో అది ఆయన దగ్గర మనం పొందుకోవాలి. ఎందుకంటే మార్క్స్ వార్తలో ఇంకో మాటలో ఆయన అంటాడు, విశ్వాసంగా ప్రార్థించు. ఇంకో మాటలో ఏమన్నాడు? ప్రార్థన చేసేటప్పుడు నువ్వు విశ్వసించు, నువ్వు పొంది ఉన్నావని, నువ్వు పొందుతావని. ఎప్పుడైతే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు గట్టిగా నమ్మండి, ఏదైతే నేను ప్రార్థిస్తున్నానో ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తున్నాడని, అప్పుడు మీరు పొందుతారని నేను నమ్ముతున్న సంగమా. మీరు కూడా నమ్మండి. ఈ ప్రార్థన శక్తి మీరు కూడా పొందండి. ప్రార్థనలు మీ జీవితాన్ని కొనసాగించండి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా సాధించే దాకా వదలకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మనకు రక్షణ మార్గంలో నడిపించే దేవుడు. ఎందుకంటే ఆయన శిల్వ త్యాగం ద్వారా మనం రక్షింపబడ్డాము గనుక ఆయన కొన్ని శోధనలు మనకు వస్తాయి, దానికి జయించే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. ఎలా అయితే ఇప్పుడు అన్నాను, బిల్డింగ్ స్టార్ట్ చేసే ముందు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు తవ్విన తర్వాత ఏం జరుగుతుంది? దాన్ని ఒక ఆకారంలో తీసుకురావడానికి ఫస్ట్ తవ్వుతాము. ఆ శోధనలకి ఎదుర్కొంటూ మనం పోతే దానిలో దేవుడే లాస్ట్ కి మనకు చివరికి జయాన్ని ఇస్తాడు. ఆ జయం మనం పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి సంగమం. మీరు నా జీవితంలో ఒకవేళ చూడాలంటే, నా పేరు రైస్ పాల్, నా గురించి సాక్ష్యం పూర్తిగా కావాలంటే ఇప్పుడే మీ మొబైల్స్ తీయండి. నా ఛానల్ పేరు వచ్చేసి RAYEES స్పేస్ ఇచ్చేసి పాల్ కొడితే దానిలో నా సాక్ష్యం ఉంది. సాక్ష్యం వినండి, దీవించబడండి, రక్షణ మార్గంలో మీరు కూడా నడవండి. ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసి సార్కి అప్పగిస్తాను. దేవతని స్తోత్రం, నైనా స్తోత్రం దేవ ప్రభువా. త్రియేక దైవంకు వేలాది కోట్లాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో జీవితాలు చేసిన గొప్ప దేవుడివి తండ్రి. తండ్రి నైనా ఈరోజు నా ద్వారా మీరు మాట్లాడిన వర్తమానం ద్వారా తండ్రి నైనా వీళ్ళు ప్రార్థనలో ఉన్న శక్తి గమనించి వాళ్ళు కూడా ప్రార్థనలో సమయాన్ని గడిపి ప్రార్థన శక్తి పొందిన రీతిగా వాళ్ళకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నైనా ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారా ఎంతో మంది దీవించబడ్డారు.
వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్న ప్రజల్ని కూడా ఆ ప్రార్థనలో ఉన్న శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా తండ్రినైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకు మంచి మీ నామంలో స్వస్థత నింపమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే చీకటి కార్యాలు గురి అయిన వాళ్ళైతే తండ్రినైనా వాళ్ళకు వాటన్నిటి నుంచి వాళ్ళకు విడుదలను ప్రార్థిస్తున్నాను. మీ నామంలో ఉన్న స్వస్థత ప్రతి ఒక్క దేహంలో వచ్చును కాక, మీ నామంలో ఉన్న వేదన ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చును కాక, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షింపబడును కాక, రక్షింపబడి రక్షణ మార్గంలో నడుచును కాక. నీ నామంలో అడుగుతున్నా తండ్రి, ఏదైతే నేను అడుగుతున్నాను నేను పొంది ఉన్నానని విశ్వసించి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము పరమాత్మకి. ఒక చిన్న సాక్ష్యం, ఒక 2 నిమిషాల్లో మన సల్మాన్ గారు ఇక్కడ వస్తారు. ఈ చిన్న సాక్ష్యం పంచుకుంటా అని అన్నారు. రండి సార్. సరే, సార్ గురించి మన యోహాన్ పాస్టర్ గారు అంటారంట. ఒక 2 minutes లో ముగించేస్తారు. దాని తర్వాత అబ్రాహం సార్ మన ముఖ్యమైన వర్తమానానికి వెళ్తాము. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. థాంక్యూ వన్స్ అగైన్.